హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనండి మీ చందుని. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఇడ్లీ అయితే తయారవుతుంది. సో ఇంకా మిగిలిన ఇడ్లీ పిండిని అయితే ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి ఒక్కసారి ఇడ్లీ పిండి వేసుకున్నామంటే ఒక 3 డేస్ టెన్షన్ ఉండదు కాబట్టి అలా వేసేసుకుంటాను నేను ఇడ్లీ పిండి అయితే. ఇక్కడ ఇంకా ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నీళ్ళు చాలా దప్పు చేస్తున్నాయి ఫ్రెండ్స్. అప్పుడు 9:30 అయింది ఫ్రెండ్స్. అంతే 9:30కి అంతా చాలా నీళ్ళు దప్పు చేస్తున్నాయి అనమాట. అందుకే ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చెమటలు అయితే కారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈ 3 పూటలు చేయలేక చాలా పోతుంది ఫ్రెండ్స్. అస్సలు కిచెన్లోనైతే నాకైతే అస్సలు ఓపిక లేకుండా ఉంది. కానీ అలాగే ఓపిక తెచ్చుకొని అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా చట్నీకి అయితే అంతా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కంటిన్యూ వ్లాగ్ అనమాట. ఇంతకుముందు వీడియోలోనైతే ఇక్కడ వరకే చూపించాను అంతే, సామాన్లు కడిగేయడం వరకు. దానికి ఇది కంటిన్యూ వ్లాగ్. ఇంకా చట్నీ మిక్సీకి పట్టేసుకొని ఇడ్లీలు చేసేసుకొని పిల్లలు మేము అందరూ టిఫిన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి, అవి పెట్టుకుంటుంటే ఇక్కడ ఇవి టిష్యూ పేపర్స్ అయితే పడిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా వాటిని మళ్ళీ తీసి లోపల పెట్టుకుంటున్నాను అనమాట. 1-2 తీసుకుందామా పెనం తుడచడానికి అనేసి అయితే తీసుకున్నాను. ఇంకా వేరుశనగ విత్తనాలు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చట్నీకి. ఇటు పక్క చూడండి, ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేశాను. ఇడ్లీ అయితే ఉన్నాయి. అటుపక్క పెనం పెట్టేసి హీట్ అయిన తర్వాత టిష్యూ పేపర్ అయితే తీసేసుకొని నీట్గా అయితే తుడిచేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి నా మొహాన్ని అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ చెమటలు ఎలా కారిపోతున్నాయో. అస్సలు ఎండాకాలంలోనైతే ఎక్కువ చెమటలు అయితే ఉక్కపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ కదా. అస్సలు ఎర్లీ మార్నింగ్ కిచెన్లో వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందన్నమాట. కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎలా ఉన్నా కూడా మనము ఒక ఇల్లాలిగా మన బాధ్యతలదే మనం ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్, తప్పదు. చూడండి, ఇంక ఇక్కడైతే నేను వేయించేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇవ్వాలో అర్థం కావట్లేదు. మా ఇంట్లో కూడా ఇక్కడ వాయిస్ ఓవర్. ఇక్కడ చూడండి, ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, వేడి వేడి ఇడ్లీలు ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీ పట్టాలి ఫ్రెండ్స్. ఇంకా అవి అక్కడ పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ మగ్గించి పెట్టుకున్నాను. అవి చల్లారనివ్వాలి. ఈ వేరుశనగ గుళ్ళు కూడా చల్లగా ఆరిపోవాలి ఫ్రెండ్స్. చల్లగా ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే వేడి వేడికి చేయం కదా ఫ్రెండ్స్. ఇంక చట్నీ ఎందుకంటే మిక్సీ హీట్ అయిపోతుంది, గిన్నెలు చెడిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పెనం పైన ఉండేటివన్నీ వేరుశనగ విత్తనాలు అయితే ఇలా వేసేసుకున్నాను చాటులోన. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వదిలిపెట్టేసామనుకుంటే అవి చల్లగా ఆరిపోతాయి అనమాట. ఆ తర్వాత వాటిది పొట్టు తీసేసి నీట్గా అయితే ఇంకా మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ టైం అయిపోయింది ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయిపోయింది. వాటిని ఆరనిచ్చాను. అలాగే అక్కడ వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు అదంతా కూడా ఆరనిచ్చాను అనమాట. అంతా ఆరిపోయింది. ఇంక సో చట్నీ మిక్సీకి పట్టేద్దాం. అక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందని ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేసి. ఎందుకంటే ఎంత ఎవరున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజము, కన్ఫాము. సో ప్రతిదానికి అడగాల్సిందే ఇంట్లో వాళ్ళని. అడిగినామా అంటే అది కూడా 1, 2, 3 సార్లు అడిగినా కూడా ఏమీ ఇవ్వరనమాట. ఇంకా పదే పదే ఏమడుగుతాం ఫ్రెండ్స్, మనమేం బయట వాళ్ళమా చెప్పండి. సో కాబట్టి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి ఒక 2 రూపాయలు అయితే సంపాదించుకోవాలి ఫ్రెండ్స్ అని నా ఉద్దేశం అనమాట. బయటికి వెళ్ళి జాబ్ చేసేదాన్నే కానీ ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఇంట్లో పిల్లలకి అరేంజ్ చేసి, హస్బెండ్కి క్యారర్ అరేంజ్ చేసి, ఎందుకంటే బయట ఎన్ని పనులు చేసి మనం సంపాదిస్తున్నా కూడా మళ్ళీ ఇంట్లో ఈ పనులు ఖచ్చితంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అది చేసి వచ్చి ఇది చేయాలి అంటే అలసిపోతాం అనేసి నాకు తెలిసిన వర్క్ ఇదే. ఇంత చదువుకొని ఇంత ఉన్నా కూడా నేను ఇంటి ఇళ్ళాలకైతే నా పనులను కరెక్ట్ టైంకి కరెక్ట్గా అయితే పూర్తి చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే పనులు ఎందుకు పెట్టకూడదని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి నా పనులు ప్రతిరోజు ఒక ఇల్లాలుగా నేను చేసే పనులన్నిటినీ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చట్నీ అయితే మిక్సీకి పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ చట్నీ. మరి మెత్తగా అయినా కూడా బంకలాగా వచ్చేస్తుంది అనమాట, బాగోదు. సో ఇక్కడ కొంచెం బరకగా అయితే పెట్టేసుకున్నాను చట్నీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా నేను చూపించిన పద్ధతిలో అయితే చేయండి. పచ్చిమిరపకాయలు కానీ, టమాటోలు, వెల్లుల్లి రెబ్బలు వేసి, చింతపండు వేసేసి వాటిని బాగా మగ్గించుకొని ఇలా వేరుశెనగ గుళ్ళలో మిక్సీకి పట్టేసుకొని ఇలా చట్నీ అయితే రుబ్బేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మా పాప టేస్ట్ చూస్తాను మమ్మీ అని, అది ఇప్పుడు తినేకి తీసుకునే చట్నీ అనమాట. చాలా బాగుంది అంటుంది. మా పిల్లలకు నేను చేసే చట్నీ అయితే భలే నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారనమాట. నేను చేసే ప్రతి వంటకి ఇంట్లో కాంప్లిమెంట్ ఎవరైనా ఇస్తారో అంటే అది నా పిల్లలే ఫ్రెండ్స్. ఇద్దరు ప్రతి పూటకి ప్రతి క్షణం తినేటప్పుడు ఒక ముద్ద ఇట్లా పెట్టుకున్నారా చెప్పేస్తారు, మమ్మీ సూపర్ ఉంది మమ్మీ అని. ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఒక తల్లికి ఇంకేముంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. మనల్ని ఎవరు గుర్తించకపోయినా, మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా, మన పిల్లలు, మన కడుపును పుట్టిన పిల్లలు ఒకటే మన పిల్లలు మన వెంట ఉంటే చాలు ఫ్రెండ్స్, అంతే. సో నా పిల్లలు మాత్రం నేను చేసిన ప్రతి దానికైతే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను చేసే ప్రతి కష్టాన్ని అయితే గుర్తిస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో. ఏంటి మమ్మీ ఇలా కష్టపడుతున్నావు అనేసి. మొన్నైతే మా బాబు షాక్ ఫ్రెండ్స్. అసలు
ఎప్పుడు ఇంకా పిల్లలు లేనప్పుడు పనులు చేసేసుకుంటుంటామా, నిద్రపోయినప్పుడు అంతా గమనించరనమాట. మొన్న మార్నింగ్ ఏం జరిగిందంటే ఏం లేదు, వాష్రూమ్సే నీట్‌గా కడిగేసి వచ్చేసాననమాట. బాత్రూమ్‌లు కడిగేసి వచ్చాను. అప్పుడే వాడు బాత్రూమ్ కని వెళ్ళాడనమాట. చాలా నీట్‌గా ఉందని ఇంకా వాష్రూమ్ చేసేసి వచ్చాడు. బయటకొచ్చి మమ్మీ మమ్మీ అన్నాడు. "ఏం నాన్న చెప్పు" అన్నాను. "నువ్వు దేవత మమ్మీ" అన్నాడు ఫ్రెండ్స్. అలా అనేసరికి నాకు ఎందుకో చాలా ఎమోషనల్ అయిపోయింది. "ఎందుకురా ఎందుకు నన్ను అంత పెద్దగా అంటున్నావు దేవతవి" అనేసి అంటే, "లేదు మమ్మీ నువ్వు దేవతవే" అన్నాడు. "ఎందుకు చెప్పు సంజు ఎందుకు అంటున్నావు నన్ను" అంటే, "మాకు కావాల్సినవన్నీ చేసి పెడతావు, ఎంత బాగా టైంకి పెడతావు, అదే కాకుండా మళ్ళీ ముఖ్యంగా మమ్మీ వాష్రూమ్స్ మేము ఎంత గలీజ్ చేసి పెడుతున్నావు, నీట్‌గా కడిగేసి పెట్టినావు, చూడు ఇప్పుడు వెళ్ళినాను ఎంత నీట్‌గా చేసి పెడుతున్నావు, మేము బాత్రూమ్‌కి పోతే నువ్వే కడుగుతావు ఇంట్లోన" అనేసి, "అందుకే మమ్మీ నువ్వు దేవతవి" అన్నాడు ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఒక తల్లికి చెప్పండి. సో బిడ్డలు ఇలా పొగడడం కానీ నాకు అతి ఎమోషనల్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఇది చెప్తూ ఉంటే. సో కాబట్టి అలా అన్నాడు ఫ్రెండ్స్. "నువ్వు దేవత మమ్మీ" అనేసరికి నాకు చాలా ఎమోషనల్ అయిపోయినాను అనమాట. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది ఫ్రెండ్స్, ఇంక పిల్లలకి ప్రాణం పోయినా కూడా చేసి పెట్టాలన్నమాట. అన్నీ మంచిగా చేసి పెట్టాలి, పిల్లల్ని పెద్దగా చేసుకోవాలి అని అయితే ఉంటుంది. సో ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎమోషనల్ అయిపోతున్నాను వాయిస్ ఓవర్ ఇస్తూ. చూడండి ఇంకా ఇక్కడ ఇడ్లీలు అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. చట్నీ కూడా కలిపేశాను. సో మా బాబు అయితే బాగుంటాడు ఫ్రెండ్స్. మా పాప కానీ ఇద్దరు నేను చేసే ప్రతి పనినైతే అమ్మ ఇలా చేస్తుంది, ఇంత కష్టపడుతుంది అనేసి. సో మా పిల్లలు చదువులో కూడా బాగా చదువుకుంటారు. ఇంకా స్కేటింగ్ గ్రౌండ్ కదా ఫ్రెండ్స్, ఇంకెప్పుడు నేనే అనమాట తీసుకెళ్ళేది. మా ఆయన ఉన్నప్పుడు అందరు కలిసిపోతాము, చాలా తక్కువ అనమాట. ఆయన ఇంకెప్పుడు డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలతో ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ నాదే అనమాట. అంతా ఇంట్లోన చూసుకోవడము, హ్యాండిల్ చేయడము, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకోవడం కానీ, పిల్లలకి మంచి చెడ్డ ఏంటని నేర్పిస్తూ పెంచడం కానీ అంతా నాదే ఫ్రెండ్స్. సో వన్ మ్యాన్ షో అయితే చేస్తున్నాను అనమాట నేను ఇంట్లోన 1 రోల్ అనమాట. సో ఇంకా అలా అనమాట. అలా అనేసరికి మా బాబు నేను చాలా ఎమోషనల్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి ఇడ్లీలన్నీ తీసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను అన్ని గిన్నెలో తీసేసి పెట్టేసుకొని ఇంకా అందరు కూర్చొని పిల్లలకి వడ్డిచ్చేస్తాను, తినేస్తారు. తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నీ పడతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇవన్నీ కడగాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా డైలీ వర్క్, డైలీ రొటీన్, డైలీ వ్లాగ్స్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అలా చూసి వెళ్ళకుండా కాసేపు చూసి లైక్ కొట్టి ఒక చిన్న హోప్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకైతే. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియోస్ కనుక నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ చందునైతే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ కుటుంబంలో సభ్యులుగా నన్ను అయితే ఎంచుకోండి. నేను కూడా మిమ్మల్ని నా కుటుంబంలో సభ్యులుగా అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికీ నా కుటుంబ సభ్యులు అయితే ఎంతమంది అయ్యారో మీరే ఛానల్లో ఎడిటింగ్ ఛానల్లో వెళ్ళేసి అయితే చూడండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది నా కుటుంబ సభ్యులు ఎంతమంది వచ్చారు సబ్స్క్రైబర్స్ అని అయితే. సో అంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. ఇంకా కష్టపడతాను ఫ్రెండ్స్, నా కుటుంబాన్ని ఇంకా చాలా పెద్దదిగా అయితే చేసుకుంటాను, చాలా పెద్దగా పెంచుకుంటాను. సో ఆ కుటుంబం ఇచ్చే సపోర్ట్తోనే 2 డబ్బులు అయితే సంపాదించుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఊకే అయితే రావు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు తర్వాత ఫ్యూచర్లో ఒక 2 డబ్బులు అయితే సంపాదించుకుంటాను. కానీ ఇలా పెడుతూ ఉన్నా కూడా మీరు ఊరికే అలా చూసి వెళ్ళిపోతే మాత్రానికి నా కష్టం వృధా అయిపోతుంది ఫ్రెండ్స్కో. సో కాబట్టి నా కష్టాన్ని అయితే గుర్తించండి. ఖచ్చితంగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారని మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ ఇవన్నీ అంట్లో కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇవన్నీ కడిగేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అవి బిందెల మీద ప్లేట్లు ఫ్రెండ్స్, బిందెల పైన అన్ని ప్లేట్లు కూడా డే బై డే 2 డేస్కి ఒకసారి అలా కడుగుతుంటాను అనమాట. ఎప్పుడు దుమ్ము కనిపిస్తుంది అప్పుడు వెంటనే తోమేస్తాను. చూడండి ఇక్కడ టబ్బు నిండా సామాన్లు కడిగేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ ₹1 ఆదాయం లేకుండా చేసే పనులు ఫ్రెండ్స్ మనం ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇంత చేసినా మనకు ₹1 కూడా ఎవ్వరు ఇంట్లోనైతే అవును కష్టం ఉంది పట్టు అనేసి అయితే ఎవ్వరు ఇచ్చేవాళ్ళు ఉండరు. సో కాబట్టి ఇంకా పిల్లల కోసము మన కుటుంబం కోసం అయితే చేసుకోవాలి, తప్పదు, చేసుకుంటాను. ఇలాగే ముందుకెళ్తా ఉంటా ఫ్రెండ్స్.